నజరేతు ప్రార్థన మందిరం యథార్థగూడెమునకు స్వాగతం సుస్వాగతము. చీకటి వల్ల దేవుని సన్నిధిలో ఉన్న వెలుగు తగ్గిపోదు. ఎంత చీకటి ఉంటే అంత ప్రకాశిస్తుంది. మీ చుట్టూ చీకటి కమ్మిన క్షణంలో, మీ చుట్టూ భయం ఆవరించినప్పుడు, రేపటి భవిష్యత్తును గురించిన ఆశలు చచ్చిపోతున్నాయి అనిపిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో వెలుగు నిత్యం ప్రకాశిస్తుందని గుర్తించుకోండి. సింహాల గుహలో ఉన్న దానియేలు వలె మీ విశ్వాసము కూడా పరీక్ష గురవుతున్నదా? మీరు ప్రమాదకరమైన చాలా పెద్ద యుద్ధాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయినను మీ రక్షణ మీ సొంత బలం మీద ఆధారపడి ఉండదు. అది దేవుని శక్తిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఓడిపోతారేమోనని భయపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని తప్పక గెలిపిస్తాడు. ఎంతో కష్టపడి ఇంత స్థాయికి వచ్చాము, ఇప్పుడు పడిపోతామేమో అని భావిస్తున్నారా? దేవుడు మిమ్మలను తప్పకుండా పైకి లేపుతాడు. భయం చీకట్ల చుట్టుముట్టినప్పుడు ఆయన సమాధానం వెలుగులా మిమ్ములను కాపాడుతుంది. నానుకున్న వాళ్ళందరూ మిమ్మల్ని విడిచిపెట్టినట్టు అనిపించవచ్చు, కానీ దేవుడు ఇప్పటికే మీ పక్షాన పనిచేస్తున్నాడని మాత్రము గుర్తుంచుకోండి. దేవుని విజయము మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. దానియేలు పోరాడలేదు, ప్రతిఘటించలేదు. అతడు కేవలం విశ్వసించాడు, అనగా నమ్మకం ఉంచాడు. ఆ విశ్వాసమే అతని కవచమయ్యింది. నాడు సింహాల నోళ్లను మూసిన ఆ దేవుడే ఈరోజు కూడా మీ తరపున బాధ్యత తీసుకున్నాడు. మిమ్మల్ని భయపెట్టే గొంతుకలను నిశ్శబ్దం చేయగలడు. మీ చుట్టూ ఉన్న కలవరాన్ని శాంతింప చేయగలడు కూడా. మీ ఊహకు అందని విధంగా, మీరు గ్రహించలేని విధంగా మిమ్మల్ని రక్షించగలడు. బహుశా మీరు ఇప్పుడు మీ స్వంత సింహాల గుహలో ఉన్నారేమో. పరీక్షలు, బాధలు, అస్పష్టత నిండిన కాలము, రేపేమిటి అనే ప్రశ్నలకు దేవుని సమాధానం ఉంది. నిరాశపడవద్దు. మీ పరిస్థితులు మీ ముగింపు కాదు. దేవుడే తన శక్తిని అత్యంత స్పష్టంగా చూపిస్తాడు. నమ్మకంగా ఉండండి, ప్రార్థన కొనసాగించండి, ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. మీకు ఒక రహస్యం చెప్పనా? కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను తుఫాను నుండి బయటకు తీసుకురాడు. ఆ తుఫాను మధ్యలోనే మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన ఎవరో ప్రపంచానికి కనబరుచుకుంటాడు. సింహాల గుహలో నుండి మనలను బయటికి తీసుకొని రాకపోవచ్చు, కానీ గుహలో నీ పక్షానే ఉన్న ఆ సింహాల నోళ్లను మోయించగల శక్తిమంతుడు ఆయన. దానియేలు గ్రంథము 6:22 ప్రకారం చూస్తే ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను.